టీ20 వరల్డ్ కప్ నకు ముందుగా రోహిత్ శర్మకు భారీ షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హిట్మ్యాన్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించి టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఐపీఎల్ 2024 సీజన్ కెప్టెన్గా నియమించింది. ఈ మేరకు పీటీఐ పేర్కొంది. అయితే దీనిపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల గుజరాత్ టైటన్స్ నుంచి ట్రెండింగ్ ద్వారా ముంబై ఫ్రాంచైజీలోకి వచ్చాడు హార్దిక్ పాండ్యా. ఇక వచ్చి రాగానే అతడికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది ముంబై ఇండియన్స్. 2013లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన హార్దిక్ ముంబై ఇండియన్స్ తరపున 92 మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజీలోకి మారాడు. ఇక ఆ జట్టును 2022లో ఛాంపియన్స్గా నిలపడమే కాకుండా 2023లో ఫైనల్కు చేర్చాడు. నాయకత్వ మార్పుపై ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మహేలా జయర్దనే మాట్లాడుతూ ఈ నిర్ణయం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంది. మొదటి నుంచి ముంబై ఇండియన్స్ సచిన్, హర్భజన్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ లాంటి అద్భుతమైన క్రికెటర్ల నేతృత్వంలో ఎంతో ఎత్తుకు ఎదిగింది. వీళ్ళంతా కూడా ఎల్లప్పుడూ జట్టును విజయ తీరాలకు చేర్చడమే కాదు, భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని ఫ్రాంచైజీని బలోపేతం చేశారు. దీనికి అనుగుణంగానే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 సీజన్కు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీని చేపడతాడు. రోహిత్ శర్మ అసాధారణ నాయకత్వానికి ఫ్రాంచైజీ ఎల్లప్పుడూ కృతజ్ఞత భావంతో ఉంటుంది. 2013 నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతడి పదవి కాలం అసాధారణమైనది అని చెప్పుకోవచ్చు. కాగా ఈ నిర్ణయంతో ముంబై ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తు ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ట్రేడింగ్కు ఇంకా సమయం ఉండడంతో రోహిత్ ఫ్రాంచైజీ మారే అవకాశం కూడా లేకపోలేదు. అటు టీ20 వరల్డ్ కప్ దగ్గర పడుతుండడంతో రోహిత్ జాతీయ జట్టుకు కెప్టెన్గా ఉంటాడా లేదా అనే దానిపై కూడా స్పష్టత రాలేదు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.